చెత్త మాటలు అని గూగుల్లో ఓసారి టైప్ చేసి చూడండి. ఈ పదం తరచుగా రాజకీయ నాయకులు ఇతరులను విమర్శించడానికి వాడతారని వస్తోంది. అవును, రేవంత్ రెడ్డి లాంటి డర్టీ మైండ్స్ ను చూసే గూగుల్ అలా నిర్వచనం ఇచ్చుంటుంది. అందులో అనుమానం లేదు. మరి లేకపోతే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, ఇంకెంత హుందాగా మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డిది నోరు కాదు, మోరి. నోరు తెరిస్తే అన్ని మురికి మాటలే. ఆ నాలుగుకి ఒక్క మంచి మాట కూడా రాలేదు ఇప్పటి వరకు. మూసి కంటే కంపది. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అందులోనూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మాట పక్కాగా రావాలి. ఏం చెప్పినా క్రెడిబిలిటీ ఉండాలి, ఆధార సహితంగా చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి మాట తేడా, మైండ్ తేడా, మనిషే తేడా. బట్టకాల్చి మీదేయడంలో బరి తెగించాడు మనోడు. అవలీలగా అబద్ధం అల్లేయగలడు. అంగీ మార్చినంత ఈజీగా అబద్ధాన్ని సృష్టించగలడు. ఈ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సీఎం ఎవరు? 2 ఏళ్ల నుంచి మున్సిపల్ మినిస్టర్ ఎవడు? రేవంతే కదా. మరి ఆ ముక్క మరిచిపోయాడా లేదా గజని పూనాడా? మున్సిపల్ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అయినా హైదరాబాద్ నగరాన్నైనా క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? ఆశాల్తిదే కదా. మరి ఏం మాయరోగం? అడ్డమైన కూతలని కూస్తున్నాడు. సీఎం కుర్చీలో ఉన్న సంగతి గుర్తులేదా? లేదా స్క్రూ లూజ్ అయిందా? లేదంటే మైండే దొబ్బిందా? రెండేళ్లుగా చూస్తున్నాం ఈ చెత్త పాలన, చెత్త వాగుడు. రేవంత్ రెడ్డి గురించైనా కాంగ్రెస్ పాలన గురించైనా ఇంతకన్నా గొప్పగా చెప్పేదేం లేదు. సీఎం అయ్యిందే అడ్డదారిలో, అడ్డిమార్ గుడ్డి దెబ్బలో. ఏదో పైసలిచ్చి సీఎం సీటును నెట్టుకొస్తున్నాడు. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఆ ఫ్రస్ట్రేషనే రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. జనం ఎక్కడికక్కడ తిరగబడుతుంటే ముఖ్యమంత్రికి బ్రెయిన్ పనిచేయక చెత్త మాటలన్నీ తన్నుకొస్తున్నాయి. గెలుపుపై ధీమా ఉన్నవాడెవడు అంత నీచంగా మాట్లాడాడు. కాబట్టి భయంతోనే రేవంత్ చెత్త పలుకులన్నీ పేలుతున్నాడు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు దేశంలోని ది క్లీనెస్ట్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరాన్ని మురికి కూపంలా తయారు చేసిందే ఈ రేవంత్ రెడ్డి. వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు కొల్లగొట్టిన భాగ్య నగరాన్ని నిర్భాగ్య నగరంగా మార్చిన ముష్టి చరిత్ర కూడా మనోడిదే కాదంటారా? హైదరాబాదును గబ్బు గబ్బు చేసి ఇప్పుడు అవతలి వారి మీద నిస్సిగ్గుగా నిందలేస్తున్నాడు ఈ చీఫ్ మినిస్టర్. హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 34 అవార్డులు గెలుచుకున్నాం. హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టే మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది. గ్రీన్ సిటీ అవార్డులు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డులు ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం. 2 ఏళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు షేక్పేటలో ఉండే, ఇప్పుడు కావాలంటే ఈ నిమిషమే పోదాం, మీ కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా. షేక్పేటలో అక్కడ శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. హిందూ శ్మశాన వాటిక నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 11 తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్ అని చెప్తున్నా. అభివృద్ధి, సంక్షేమం 2 కలిపి. నువ్వు చెప్పు, 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీ హిల్స్కి చెప్పు. ఏదో ఉద్ధరిస్తానని మున్సిపల్ శాఖను సంకలో పెట్టుకున్నావుగా రేవంత్. మరి 2 ఏళ్లుగా ఏం పొడిచినట్టు?
టోటల్ సిటీని డస్ట్ బిన్లా తయారు చేశావుగా. ఒక్కనాడైనా మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేశావా? ఒక్క చెత్త పేపర్ అయినా తీయించావా? గత ప్రభుత్వం సెట్ చేసిన పెట్టిన క్లీనింగ్ ఫార్మేటే ఆటో పైలట్ మోడ్ లాగా ఇప్పటికీ నడుస్తోంది. అంతేగాని నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వము ఊడబొడిచింది ఏమీ లేదు. గత బీఆర్ఎస్ సర్కారు సాధించిన ఘనతను ఓసారి కళ్ళారా చూడు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, మిగతా జిల్లాలోనూ ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పట్టణాలకు మురికంటుకుంది. పచ్చటి పల్లెలు పాచిపట్టిపోయాయి. క్లీన్ చేసే నార్థుడు లేడు. అందుకే కొత్త కొత్త రోగాలు దండయాత్ర చేస్తున్నాయి. ముందు వాటికి పరిష్కారం చూపించు. అది చేత కాదు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం తను ఓడిపోతున్నా అని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి చెత్తగా మాట్లాడతాడు ఆయన. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరండి? ఆయన దగ్గరే ఉంది మున్సిపల్ శాఖ. ఇలా అందరూ చేయవలసిన బాధ్యత ఎవరిది? సీఎం గారిదే కదా. 2 సంవత్సరాల కేటీఆర్ గారు ప్రభుత్వం పోయి ఇంకా వారే వెళ్తున్నారంటే ఏం చెప్పండి? కనీసం అవగాహన ఉందా ఒక ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడడం? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో సునీతమ్మ గెలుస్తుంది కాబట్టి రిపోర్ట్స్ ఆమె అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకని మాటలు మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు ప్రభుత్వంలో మీరున్నారు, టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇవాళ యూసుఫ్గూడ డివిజన్లో మంచిగున్న రోడ్లను కూడా వాటిని మొత్తం తవ్వేసి డ్యామేజ్ చేసి గుండాగిరి చేస్తూ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లు వేయాలంటే నాకు ఓట్లేస్తారని రోడ్లు ఎత్తని చెప్పేసి భయపడిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల దగ్గర మంచి మన్ననలు పొందిన ఓట్లు వేయించుకోవాలి. ఇలా పిచ్చి పిచ్చి మాటలు లుచ్చా మాటలు మాట్లాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. నిజాలన్నీ దాచి మూర్ఖపు వాదన చేస్తుండు ఈ ముఖ్యమంత్రి. నీ డ్యూటీ నువ్వు చేయకుండా కేటీఆర్ మీద బురద జల్లుతావెందుకు? ఎందుకు ఈ పనికి మాలిన వాగుడు? ఓటమి భయంతోనేనా? ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారిపోతావా? కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా నీ మాటలు మెచ్చుతారా? అయినా ఇప్పుడు మున్సిపల్ మంత్రివి నువ్వా కేటీఆరా? కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడు. ఆల్రెడీ నీకు జనంలో ఇజ్జత లేదు. నువ్వొక బిగ్ జీరో. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనితీరుకు నీ బోర్డు సర్టిఫికేట్ ఎవ్వరికీ అక్కర్లేదు. కేటీఆర్ డైనమిజం ఏంటో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి బాగా తెలుసు.
హైదరాబాద్ నగరాన్ని వెతుక్కుంటూ వచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులే అందుకు సాక్ష్యం. కాబట్టి నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఏదైనా మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అందులోనూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మాట పక్కాగా రావాలి. ఏం చెప్పినా క్రెడిబిలిటీ ఉండాలి, ఆధార సహితంగా చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి మాట తేడా, మైండ్ తేడా, మనిషి తేడా. బట్ట కాల్చి మీదేయడంలో బరి తెగించాడు మనోడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రేవంత్ రెడ్డి మాటలు వింటున్న ప్రతిసారి, అతను మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఇంతకంటే నీచంగా ఇంకా మాట్లాడేమో అనుకున్న సారి కూడా ప్రతిసారి దిగజారిపోతూనే ఉన్నాడు. నిన్నటి మాటలు విన్నాం. దీనికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతోంది. ఇంతకుముందు హైదరాబాద్ నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని కూడా అందరూ క్వశ్చన్ చేసుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే 2014 నుంచి 23 వరకు పాలనంతా కూడా చక్కగా సాగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, అటు హోంమంత్రిగా కావచ్చు, పూర్తిగా విఫలమయ్యారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితి చూస్తేనే అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెత్త సేకరణకు సంబంధించి కావచ్చు, లేదంటే క్రైమ్ రేట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, లేదంటే పూర్తిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖను తన ఆధీనంలో పెట్టుకొని ఎక్కడికక్కడ విస్మరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదు. అటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, లేదంటే అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇవేవి కూడా పట్టనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పూర్తి స్థాయిలో చెత్త సేకరణ చేయలేదంటూ, చెత్త నా కొడక అంటూ కూడా తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఖండిస్తా ఉన్నారు. తాను 2 సంవత్సరాలలో హైదరాబాద్ లో వస్తున్నటువంటి చెత్త సేకరణ కావచ్చు, పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్లలో పేరుకుపోయి గల్లీలన్నీ కూడా కంపు కొడుతున్నటువంటి, గబ్బు లేపుతున్నటువంటి పరిస్థితులు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా 9,200 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2016 నుంచి పూర్తిగా స్వచ్ఛ సర్వేక్షణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 అవార్డులు అందుకుంది. 73వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. వివిధ దేశాల్లో నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తిరిగి ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్త సేకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన ఒక అధ్యయనం కూడా చేశారు. తాను పెట్టుబడులను ఆకర్షిస్తూనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఒక ఇంత చర్యలు కూడా తీసుకొని అదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేశారు. దాదాపు 9,000 నుంచి 10,000 ఆటోలు, కొత్త ఆటోలకు తీసుకుని మొదటి దశలో 4,000 ఆటోలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 6,000 ఆటోలు కావచ్చు, ఇలా 10,000 ఆటోలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇంటింటికి వెళ్లి వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి చెత్త సేకరణ, తడి పొడి చెత్త సేకరణ చేపట్టి పూర్తిగా వాటన్నిటిని కూడా డంపింగ్ యార్డ్లకు పంపించడం, 11 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, హైదరాబాద్ లో సివరేజ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించినటువంటి అవకాశాలు గత ప్రభుత్వంలో కనిపించాయి. మనం ఒక అంశాల వారీగా 2016 నుంచి కనుక చూసుకున్నట్లయితే 72% నుంచి 90% చెత్త సేకరణ పెరిగింది. స్వచ్ఛ హైదరాబాద్ కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ కూడా పెద్ద మొత్తంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు వివిధ దేశాల నుంచి కూడా సమర్థవంతంగా అమలు చేసినటువంటి తీరును వచ్చి హైదరాబాద్ లో చూశారు. ప్రస్తుతం కొన్ని లెక్కలైతే మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అందులో భాగంగానే ఎక్కడికక్కడ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కూడా చాలా వరకు 2016 నుంచి అనేక రకాలుగా వచ్చాయి. కానీ వాటి ఏ వీటిని కూడా పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తాను కూడా కనిపించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇంటింటికి వెళ్లి ఉన్నటువంటి చెత్త సేకరణ, ఇంటింటికి ఉన్నటువంటి గృహాలకైతే 50 రూపాయలు, కమర్షియల్ ఉన్నట్టు వాటికైతే పూర్తిగా 500 రూపాయలు వసూలు చేసి పూర్తి స్థాయిలో చెత్త సేకరణ అనేది జరిగింది.
800 టన్నులు ఉన్నటువంటి ఆ చెత్త సేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి వరకు 2023 వరకు దాదాపు 8,400 చెత్త సేకరణ జరిగింది. కానీ ఇప్పుడు 9,400 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నప్పటికీ కూడా వీటిని కూడా పట్టించుకోకుండా గల్లీలో పూర్తి స్థాయిలో చెత్త కుప్పలు పేరుకుపోయి దోమలు, పందులు ఇలా పెద్ద ఎత్తున హైదరాబాద్ అనేది కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. చిన్న వానకే రహదారులని కూడా వరదం తలపిస్తూ ఆ మురుగునీరంతా కూడా రోడ్లపైన పారుతుంది. అటువైపు నుంచి వెళ్లాలంటేనే దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. 73వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చిందంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడికక్కడ పనిచేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అంతటినీ కూడా ముందు స్థాయిలో తీసుకెళ్లి నిన్ను చేసినటువంటి తన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన బాధ్యత రహితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని దిగజార్చుకునే విధంగా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చి హైదరాబాద్ పైన పెట్టుబడులు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, చెత్త సేకరణకు సంబంధించి బస్ స్టాపుల్లో కూడా తడి పొడి చెత్తకు సంబంధించినటువంటి బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో తొలగించి ఎక్కడికక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో ఈ చెత్త సేకరణ అనేది జరిగింది. ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ఆటోల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లో వాటిని వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, లేదంటే కొన్ని ఏవైతే ఆ చెత్త ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో జరిగారు. బహిరంగ మలమూత్ర విసర్జన కూడా చేయకుండా కొన్ని మహిళలకు సపరేట్ గా ఏవైతే మహిళా టాయిలెట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, కొన్ని సపరేట్ గా కొన్ని టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో కనిపించాయి. ఇప్పుడు ఆ టాయిలెట్లు లేవు, చెత్త సేకరణ లేదు, మురుగునీరు వస్తే కనుక పట్టించుకున్నటువంటి నాదుడు లేదు. 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మొత్తం గబ్బు పట్టిపోయింది. ఎక్కడికక్కడ కంపు కొడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇవేవి పట్టనట్టుగా కేవలం కమిషన్ల కోసం లేదంటే పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఆదాయం పైనే తాను ఆధారపడుతున్నారు తప్ప మున్సిపల్ శాఖ మంత్రిగా తాను పూర్తిగా విఫలమయ్యాడు. రియల్ ఎస్టేట్ కూడా కుప్పకూలిపోయింది. హైదరాబాద్ అంటేనే వేలెత్తి చూపెట్టినటువంటి ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్ అంటే మాకొద్దు నాయన అన్నట్టు ఆ పరిస్థితులు ఇప్పుడు దాపరించాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా చెత్త సేకరణ పైన తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఆ ప్రైవేట్ సంస్థ కూడా ఇప్పటికీ దాన్ని ఏదైతే చెత్త సేకరణను తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అయితే ఉన్నటువంటి చెత్త సేకరణకు సంబంధించి రోజువారీగా మొత్తంగా చెత్త సేకరణ చెత్త పెరిగిపోతుంది. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి రోడ్ల మీద డంపింగ్ యార్డ్లలో పడేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రూట్లో వెళ్లాలంటేనే చాలా దుర్గంధం వెదజల్లుతూ అనారోగ్యాల పాలవుతూ హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా తాను చెత్త సేకరణ చేయలేదంటూ గత ప్రభుత్వాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేశారు. సరే, గత ప్రభుత్వం ఏం చేసినప్పటికీ అదొక అంశం పక్కన పెడితే 2 సంవత్సరాలలో ఇతనేం చేశాడు, 2 సంవత్సరాల్లో చెత్త సేకరణ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా తాను ఏం బాధ్యతలు చేపట్టి పూర్తిగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించారనే దానిపైన చెప్పుకుంటే మాత్రం శూన్యంగా మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తాను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి చిల్లర వ్యాఖ్యలుగా తను పూర్తిగా విఫలమయ్యారనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రిగానే తాను పూర్తిగా విఫలమైపోయారు. తన హోదాను తగ్గించుకొని తన సీటుకు కనీసం గౌరవం ఇవ్వకుండా తాను దిగజారుడు వ్యాఖ్యలు ఒక రాజకీయ నేతగా మాట్లాడినటువంటి ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అయితే తన వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు.